రెడీ అన్నా లేపాలా ఇక మీడియా ఫ్రెండ్స్ అందరూ వచ్చిన దానికి తెలుసు, మీ అందరికి తెలుసు బేబీ ఫస్ట్ సాంగ్ నిజంగా ఒక సెన్సేషన్ చేసింది. ఎవ్రీవేర్ ఇట్స్ లైక్ 20 మిలియన్ క్రాస్ చేసింది ఇప్పుడు అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్లో. దానిలో భాగంగా నెక్స్ట్ సాంగ్ రిలీజ్ చేయటానికి మేము అంటే చాలా హ్యాపీగా చాలా ప్రౌడ్గా చెప్పే ఒక విషయం ఏంటంటే లైక్ లైక్ తెలుగు స్టేట్స్లోనే కదా మన ఇంటర్నేషనల్గా తనకున్న ఫ్యాన్ బేస్ కానీ బేసిక్గా పర్సనల్గా నేను చాలా పెద్ద ఫ్యాన్ లైక్ ఆర్యా దయాళ్. తన తన ప్రైవేట్ సాంగ్స్ కానీ తన యూట్యూబ్ షార్ట్స్ కానీ తన సినిమాలు ఇంతకుముందు తను పాడిన సాంగ్స్ కానీ చాలా చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. నేను కూడా ఫ్యాన్. అండ్ నేను మా మ్యూజిక్ డైరెక్టర్ ఈ పాట తన కోసమే కంపోజ్ చేసుకున్నాం. తన్నే తీసుకొచ్చి తన చేత పాడించాలని అనుకున్నాం. అండ్ ఈ పాట ముందు పాట కంటే ఏమాత్రం తీసిపోదు కాదు. అక్కడ మా ప్రొడ్యూసర్స్ అయితే ఫస్ట్ సాంగ్ కంటే పెద్ద హిట్ అవుతుందని చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అందుకే ఒక ఒక పాటకు పెట్టాల్సిన బడ్జెట్ ప్రమోషనల్ మ్యూజికల్ వీడికే పెట్టేస్తున్నారు. అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు మా ప్రొడ్యూసర్స్. అండ్ సో థ్యాంక్ యూ ఆర్య. లైక్ ఐఎమ్ సో ప్రౌడ్ దట్ యువర్ ఫస్ట్ తెలుగు ఫిల్మ్ విల్ బీ మై ఫిలిం. యా. అండ్ ఈ సాంగ్ అమేజింగ్ ఉంటుంది, ఒక ఫ్యూజన్తో. అండ్ లాస్ట్ పోర్షన్స్ కానీ ఎవ్రీథింగ్ ఖచ్చితంగా తెలుగు ప్రజలు తన వాయిస్తో లవ్లో పడతారు. సో కొన్ని రోజులు అలా ఆర్యదయాల పేరు వినిపిస్తుందని చాలా 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 గట్టిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ ప్రమోషనల్ సాంగ్కే నా కోసం మా సినిమాని నమ్మి ఇంత ఖర్చు పెడుతున్నాం ఎస్కేఎన్ గారికి చాలా థ్యాంక్ యూ. ధీరజ్, థ్యాంక్ యూ సో మచ్. నీ ఎంకరేజ్మెంట్, నీ ట్రస్ట్ నిజం అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బాలరెడ్డి సార్, మా కెమెరామన్ డిఓపి గారు అద్భుతంగా తీస్తున్నారు. థ్యాంక్ యూ. ఈవినింగ్ జనరల్గా మనం ఇప్పటివరకు మనకి ట్రెండ్ ఉండేది ఒక ఆన్సెట్స్కి రావటం, కవరేజ్ చేయటం అది. బట్ ఫస్ట్ టైం ఒక అప్కమింగ్ స్టార్ సినిమాకి ఒక లిరికల్ వీడియోకి ఇలా సెట్ వేసి సాంగ్ తీయడం అనేది నాకు తెలిసి ఫస్ట్ టైం బేబీకి ఇది చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే బేబీ ఫస్ట్ సాంగ్ విజిబుల్ గన్ మ్యూజిక్లో అనంత్ శ్రీరామ్ అద్భుతంగా రాసిన ఫస్ట్ సాంగ్ ఓ రెండు మేఘాలు మాసివ్ బ్లాక్ బస్టర్ అయింది. ఎక్కడ చూసినా అన్ని యాప్స్లోనూ యూట్యూబ్లోనూ కూడా ట్రెండింగ్గా ఉంటూ చాలా ముందుకెళ్తుంది. ఇండస్ట్రీ నుంచి, డైరెక్టర్ నుంచి, హీరోల దగ్గర నుంచి, హీరోల నుంచి మాకు వస్తున్న అప్రిసియేషన్, అప్లాజ్కి చాలా చాలా ఆనందంగా ఉంది. సో బేబీ అనేది ఒక పెద్ద మ్యూజికల్ సక్సెస్ అవుద్దని మేము గట్టిగా నమ్ముతున్నాం. దానికి సెకండ్ సింగిల్ని ఇంకో 1 వీక్ 10 డేస్లో రిలీజ్ చేయబోతున్నాం. ఆ సాంగ్ని మించి ఈ సాంగ్ ఉంటుందని గట్టిగా నమ్ముతున్నాం. అందుకే సౌత్ ఇండియా అనొచ్చు, పాన్ ఇండియా అనొచ్చు, అమ్మాయికి ఇంటర్నేషనల్గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆర్య దయాల్ తను కేరళ నుంచి వచ్చి ఫస్ట్ టైం తెలుగులో ఈ సాంగ్ని పాడుతున్నారు. సో తన ఫస్ట్ తెలుగు సాంగ్ బేబీలో అవటం మాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ సాంగ్ కూడా ఒక పెక్యులర్గా సాంగ్ కాకుండా ఈ సాంగ్ లిరిక్ వింటే అర్థమవుతుంది అసలు ఇది ఏ టైప్ సాంగ్ ఇదని. ఎగ్జైట్మెంట్ని అప్పుడే రివీల్ చేయడానికి ఎందుకని చెప్పి ఒక 2-3 రోజులు ఆగుతున్నాం. కళ్యాణ్ చక్రవర్తి లిరిసిస్ట్ చాలా బాగా రాశారు. ఈ సినిమాలో ఈ చాలా హై ఉంటుంది ఈ పాట వచ్చేటప్పుడు. డైరెక్టర్ సాయి రాజేష్ ఒక 10 సినిమాలు చేసిన వ్యక్తిలాగా ఆ సినిమాని తెరకెక్కించాడు. సో నా ఫ్రెండ్ అవ్వటం, మా ఫ్రెండ్షిప్లో ఈ సినిమా తీయటం, నాకు సినిమా ఆనంద్ దేవరకొండ, విరాజ్, వైష్ణవులతో చేస్తున్న ఈ సినిమా మా అందరినీ ఒక మెట్టు కాదు 10 మెట్లు ఎక్కిస్తానని గట్టిగా నమ్ముతున్నాను. సో అలాగే నా ఫ్రెండ్ ధీరజ్కి అందరికీ చాలా థ్యాంక్స్. సో మమ్మల్ని నమ్మి ఈ సాంగ్ ఆ అమ్మాయి చాలా ప్రాక్టీస్ చేసింది. ఎందుకంటే మీకు లిరిక్ వింటే ఇది అర్థమైపోతుంది ఇది ఏ టైప్ ఆఫ్ సాంగ్ అని. సో తన కేరళ నుంచి వచ్చి మరి ఇక్కడ 2 రోజులు స్టే చేసి ఒక రోజు సాంగ్ పాడి ఈ రోజంతా ఇలా లిరికల్ వీడియో ఈ సెట్ అంతా వేసాం. ఇది ఓన్లీ సాంగ్ సెట్ కాదండి, ఓన్లీ లిరికల్ వీడియోకి వేసిన సెట్. సో
మీడియా వారు మమ్మల్ని ఇప్పటివరకు చాలా అందరూ ఇది చేశారు. అలాగే అందరూ చాలా ఎంకరేజ్ చేశారు. అలాగే సోషల్ మీడియా నుంచి కూడా బేబీని ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ మళ్ళీ చెప్తున్నా, బేబీ సెకండ్ సాంగ్ గోయింగ్ టు రూల్ యువర్ హార్ట్స్. థ్యాంక్ యూ. More time to learn your beautiful language. Uh, anyway, I had a fun time recording the song, and everybody in the team was there patiently in the studio, uh, correcting me every time and giving me so much confidence, cheering me up. And I want to thank so much to the team. Thank you so much, sir. Thank you. And so happy to be here, happy to be standing for you, and so happy to be a part of this great project. Thank you. బేబీ సాంగ్ అంతకి 10 టైమ్స్ ఉంటుంది. అంటే ఈ మాట చెప్తే 2 రోజుల నుంచి డైరెక్టర్ గారు ఎక్కువ చెప్తున్నా అంటున్నారు. అంతకన్నా అంటే నిజంగానే నేను రికార్డింగ్ అయిన తర్వాత ఫస్ట్ టైం విన్నాను. అంటే నాకే బాగుంది అని తెలిసిన నాకే అది నెక్స్ట్ లెవెల్లో ఉంది సాంగ్. సో మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. అండ్ మెయిన్గా ఈ సాంగ్ ఎంత అందమైన యాంకర్లు బతిమాలన్నా మాట్లాడిన ధీరజ్ మాట్లాడాడు ఈరోజు. అంటే నిజంగా నమ్ముతున్న పాట బాగుందని. థ్యాంక్ యూ.